तारुलको जय तिरुपाणी श्रीधर स्वामी प्रभु महाराज की जय शिवराम दीक्षित पीठ परंपरुलको जय వీరయారి सद्गुरु महाराज की जय मद्गुरु चिदंबर राजेंद्र प्रभु महाराज की जय श्री अनुभवानंद स्वामी सद्गुरु महाराज की जय सर्व गुरुవులకు जय भक्त कोटिकी जय भक्त पाद धूलिकी जय सद्गुरु शरणं भवभय हरणं सद्गुरु शरणं भवभय हरणं सद्गुरु शरणं भवभय हरणं भवभय हरणं सद्गुरु चरणं भवभय हरणं सद्गुरु चरणं भवभय हरणं सद्गुरु चरणं सर्वं सद्गुरु शरणागतमस्तु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानातिमितान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मन्नाथ श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। वाचातीतं मनोतीतं भावातीतं परात्परं नादु बिंदु कलातीतं तस्मै श्री गुरवे नमः। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसादृश्यं तत्त्वमस्यादिलक्ष्यं वेकं नित्यं यमलमशुलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया अज्ञानतिमिरान्धस्य అంటే తిమి అంటే అజ్ఞానం ఎలా ఉంటుంది, తిమి అంటే నలుపు అని. అజ్ఞాన తిమిరాంధస్య అది ఎట్లా పోవాలా, అజ్ఞానం అని చీకటి పోవాలంటే జ్ఞానాంజన చలాకయ జ్ఞానం అనే ఎలుగు శాత చలాకయ అది చెదిరిపోతుంది అన్నమాట. ఇందాక చెప్పుకున్నాము దీపం సంగతి అట్లా పోతుంది. అందుకని మన గురుమంత్రం కాడే దీని కాడనే ఉండే అర్థాలు. ఓం నమో బ్రహ్మాభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్య సర్వ ప్లప్రవరహిత విజ్ఞాన గణపేక్షకర్త బ్రహ్మై వాహంస్మి అహం పదార్థరహిత అంటే ఏంటి ఈ బ్రహ్మ విద్య. ఓం నమో బ్రహ్మాభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయంగా వస్తుంది. ఇది మహావిష్ణు కాడి నుంచి బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో వంశంలో కూడా పరంపరంగా వస్తుంది. మహాభ్యో నమో గురుభ్య సర్వ ప్లప్రవరహిత విజ్ఞాన గణపేక్షకర్త బ్రహ్మై ఓహంస్మి అహం పదార్థరహిత. ఏది అహం బ్రహ్మస్మి అన్నాం కదా, అహం అంటే నేను. ఈ నేను అనే అహము బ్రహ్మ విద్యను మొత్తం తెలుసుకొని ఏమైంది, అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మం. అహం నేను, అహం అంటే నేనే బ్రహ్మమను. అహం బ్రహ్మస్మి. ఓం నమో బ్రహ్మాభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ బ్రహ్మ విద్య సాంప్రదాయంగా వచ్చింది కాబట్టి బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో సర్వ ప్లప్రవరహిత విజ్ఞాన గణపేక్షకర్త బ్రహ్మై వహంస్మి అహం పదార్థరహిత. మొత్తం తెలుసుకొని బ్రహ్మశాత తెలుసుకొని ఈ అహం నేను బ్రహ్మశాత తెలుసుకొని ఈ బ్రహ్మ విద్యని అహం పదార్థరహిత అహం పదార్థమై రహితమైపోయింది. ఇంక అప్పుడు ఏమి లేదన్నమాట, తెలుసుకునే వస్తువు లేదు. తెలుసుకునే వస్తువు తెలుసుకోవడానికి భ్రమతో ఉన్నంతసేపు తెలుసుకుంది, భ్రమ రహితమైంది. అహం రహితమైపోయిన తర్వాత ఎప్పుడైంది, అహం రహితం ఎప్పుడైందో ఉన్నది బ్రహ్మమే. ఏది లేనిది అనుకుంటున్నాము అదే ఉంటుంది. అందుకని తెలుసుకోవటానికే తెలివి కావాలి, తెలుసుకోవటానికే నేననే హాము ఉండాలి. హాము అంటే ఇప్పుడు హాము చావాలంటే హాము చస్తే తెలుసుకునేది ఏముంది, హాము నేను తెలుసుకోవాలి కదా. హామునికి వికారం లేకుండా చేసుకోవాలి.
హామునికి వికారం ఉంటే అహంకారుడు అవుతున్నాడు. హామునికి వికారం లేకుండా ఉంటే దైవస్వరూపుడు అవుతున్నాడు, సప్తగుణ లక్షణంలో ఉంటున్నాడు. అందుకని సప్తగుణ లక్షణమే హాం. హాం అంటే నేను. ఆ నేను ఉంటేనే తెలుసుకుంది. నేను అది అన్న భావన ఉంటే నీకు అహంకారం లేదు. అదే నేనే అది అనుకున్నప్పుడు వికారం లేదు. నాది నేను గొప్ప అనుకున్నప్పుడే వికారం తగులుకున్నప్పుడు అహంకారం అవుతుంది. అందుకని వికారరహితమేవా ఈశ్వర అన్నారు. ఆ వికార గుణం లేకుండా ఉన్నప్పుడు ఈశ్వరుడు తానే ఈశ్వరతత్వాన్ని పొందుతాడు. ఈశ్వరతత్వాన్ని ఎప్పుడైతే పొందాడో తానే ఈశ్వరుడు, తానే శివస్వరూపుడు, తానే రాముడు, తానే మహావిష్ణువు. విష్ణువు అన్నా, రాముడు అన్నా, శివుడు అన్నా, కృష్ణుడు అన్నా అన్నిటికీ ఒక పరమాత్మ స్వరూపమే ఇన్ని పేర్లు పెట్టుకున్నది. ఎన్ని పేర్లు పెట్టుకున్నది శనబంగురంబిది అన్నటికీ నమ్మంగా రానిదని అని కూడా చెప్పారు కదా తత్వాలలో. అందుకని దాన్ని ఆ పేర్లు పెట్టుకున్నదన్నీ కూడా రహితమవుతుంది. అహం రహితమైనప్పుడే పదార్థమైంది. పదార్థమయ్యి రహితమైంది. పదార్థం ఇప్పుడు తెలుసుకున్న తెలివంత పదార్థంగా ఉందిగా. చెప్పుకునే మాటలన్నీ కూడా తెలివిగా ఉండయిగా. తెలివిగా ఉన్నప్పుడు వినేవాళ్ళకి ఎంత పదార్థంగా ఉండయి. చెప్పాలన్నా ఆనందంగా ఉండే, వినేవాళ్ళకి ఆనందంగా ఉంది. ఇది పరమార్థమే కదా. పరమార్థమై రహితమైంది. కానీ కవతలు లేదు. రహితమైనాక ఆనందం లేదు, చెప్పాలని లేదు, వినాలని లేదు. పెట్టిన తర్వాత కడుపు నిండిన తర్వాత ఆకలి తినాలనిపించదు కదా. కడుపు నిండిన తర్వాత పదార్థం పెట్టినా కూడా తినలేము. అందుకని ఈ బ్రహ్మ విద్య కూడా సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళకి మళ్ళీ వినాలని ఏమి ఉండదు, గ్రంథాలు చదవాలని ఉండదు, ఉపన్యాసాలు వినాలని ఉండదు, ఏడేముందోనని ఇంకా సంకల్పం ఉండదు. ఎందుకంటే ఇందులో అయిపోయింది. వినాలనే ఒక భ్రమ రహితమైపోయింది. వినాలనే భ్రమ రహితమైంది. రహితమైన తర్వాత ఉండదు. పదార్థమై రహితమైనాక ఇంకా ఉండేది ఏముంది? లేనిదే ఉంది. లేని దాని కాడ ఉండడానికి ఏం కావాలి? ఏం కావాలి? అయితే ఆయనకు మాట లేదా? ఉంది. రూపం లేదా? జడ ఇది కదా, జడంతో ఉంది కాబట్టి రూపం ఉంది, మాట ఉంది. మాట ఎక్కడుంది? మాట లేని కాడ మాట ఉంది. అది నా మాట ఉంది కానీ ఈ మాట లేదు. అది నా మాటగా ఉంది. నా మాటగా ఉన్నప్పుడు అది నా దగ్గరే ఉంది, బయటికి పోదు. అది ఎప్పుడు వస్తుంది అంటే కదిలిచ్చే వాళ్ళు ఉంటేనే కదిలి వస్తుంది. కానీ కదిలిచ్చేవాళ్ళు లేకపోతే కదలడట పరమ పురుషుడు, కదిలిక మాయేడట. ఇట్టి కదిలికకేదో మొదలన పెద్దలు పలికిరి, కదలనదే కలదు లేదు కదిలిక ఎనుసును అన్నాడు. కదిలిక మాయ. అది ఎవరు కదిలిస్తే కదులుతుంది? కదిలిస్తే కదిలింది, కదలకుంటే పరమపురుషుడు, కదిలితే మాయ. అందుకని అచలం అంటే ఏమిటి అంటారు ఒకడు. కదిలితే సచలం, కదలకుంటే అచలం. అయితే ఏది కదలంది ఏది, కదిలేది ఏది? కదిలితే సచలం అన్నారు, కదలకుంటే అచలం అన్నారు. ఎక్కడ చెప్పాలి? ఒక ఆయన చెయ్యి చూపేశాడు. ఇప్పుడు ఏముంది? చెయ్యి ఉంది. ఏం చేస్తుంది? కదులుతుంది. అది సచలం. ఇప్పుడేముంది? ఏమీ లేదు. అది లేదే నీవు అని చెప్పి దొడపెట్టి ఊరుకుంటున్నావు. సరిపోతుంది అది. అందుకని సరిపెట్టుకోవాలంటే ఎక్కడ సరిపెట్టుకుంటే అది సరిపోతుంది. సరిపెట్టుకున్నాడు. సరిపెట్టుకోకపోతే చాలు, ఎత్తుకులాడుకునే కాడ ఉండాలి. ఎప్పుడు ఏది కదిలిస్తుందో, జనంలో కూర్చున్నా కూడా కదిలిస్తుందే, అది కదలకుండా. ఇదే మైపూర్లో ధ్యానంలో కూర్చుంటే అది పోతా ఉంది, ఇది పోయింది అని మళ్ళీ లేచిపోవాల్సి వస్తుంది. మాకు ఎప్పుడు కుదరాలి? ధ్యానం చేయాలంటే అసలు ధ్యానం ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇది ఎప్పుడు సంకల్పాలు వచ్చిపోతానే ఉంది. అయ్యా, మనసు ఎలాంటిది? గాలిపటం లాంటిది. గాలిపటానికి మనం దారం కడుతున్నాం. పిల్లలను దారం కట్టి ఆ దారం వండకు చుట్టుకొని
కొద్దిగా సల్లొదిలి గాలిపటాన్ని ఎగరేసి సల్లొదులుతుంటే గాలిపటం పోతూ ఉంది. దాన్ని గాలి ఉన్నంతసేపు పొయ్యి ఆట ఆడుతుంది. ఆడినంతసేపు ఆడి గాలి తగ్గంగానే అది అక్కడ పడిపోతే ఇటు దారం కాడికి రాదు, మొదటి కాడికి రాదు, అక్కడే పడిపోతుంది. అందుకని గాలి ఉండంగానే దీన్ని మళ్ళీ దారానికి చుట్టుకుంటూ వచ్చినప్పుడు మన కాళ్ళ ముందు పడుతుంది. కాళ్ళ కాడ వదులుతున్నప్పుడు కాళ్ళ కాడే పడుతుంది, ఎక్కడ ఉండి వదిలేవో అక్కడే వచ్చి పడుతుంది. అందుకని గాలిపటం లాంటిది నీ మనసు, దారం లాంటిదే నీ నామం, నువ్వు చేసేది గురుస్వరణ. ఆ గురుస్వరణ మరిస్తే నేను పోయింది ఇది బయటికి, స్వరణ మరిస్తే పోయింది బయటికి. అరే ఇది బయటికి ఎందుకు పోయింది, నేను ఏం మరిచాను, ఇక్కడ చేయాల్సిన పని గురువు చెప్పాల్సింది మరిసి కూర్చుంటే కళ్ళు మూసుకొని అది పోతుంది. కళ్ళు మూసుకొని కూర్చున్నావు కానీ కదిలేదు లోనుందిగా, అది కదిలేదు ఉంది కదా. ఆ కదిలేదు ఉన్నప్పుడు అది మళ్ళా తిరిగి రాదా, తిరిగి వస్తుంది. అందుకని దాన్ని పోకుండా పట్టుకునే దానికి ఏంటంటే దారం నీ చేతిలో ఉండాలి. నీ చేతిలో దారం ఉన్నప్పుడు అది తిరుగుతుంది, మళ్ళీ వస్తుంది. ఇది ఎందుకు పోయిందంటే నువ్వు మళ్ళీ దీన్ని దారం చుట్టుకో లోపలికి, మళ్ళీ విచారపడుతుంది, లోపలికి వస్తుంది. అలా మలుపుకోవాలి దాన్ని. అలా మలుపుకున్నప్పుడు అది దగ్గరకు వస్తుంది, వదిలితే పోతుంది అని సప్పట్లు కొట్టి, అమ్మ ఇట్లా చేయితే మాకు ఎప్పుడూ పండిపోయేవాళ్ళం అన్న. ఇట్లా చెప్పే గురువు లేదు, కూర్చొని ధ్యానం చేయండిరా అంటారు. ఇట్లా మరి మనసుకు పట్టేటట్టు చెప్తే అది పడుతుంది. ఉతికిన గుడ్డ బాగా 4 సార్లు బాగా ఉతికి, మురికి పట్టిన గుడ్డ ఉతికి మళ్ళీ రంగు వేస్తే రంగు బాగా పడుతుంది. కొత్త గుడ్డ తీసపోయి రంగులో ముంచితే ఎలా తేలకపోతుంది. అట్లనే దీన్ని నేర్పుతుంటే నేర్చుకుంటుంది, కానీ అప్పటికప్పుడు మాటలు నేర్పితే నేర్చుకుంటారా? పిల్లోళ్ళకి ఒక్కొక్క మాట నేర్పుతుంటే కానీ వాళ్ళు దారిలో పడి తర్వాత మనకు తెలివి నేర్పుతారు. ఇది అలాంటిది, సన్నపిల్లల లాంటిది మనసు. పోయిన దాన్ని మళ్ళా తెచ్చుకునే శక్తిని సాధించుకోవాలి. అట్లా ప్రయాణం చేయండి అయ్యా, బాగుపడతారు. అంటే 3 నెలలకు ఒకసారి రమ్మా మాకు చెబుతూ అంటే నేను 3 నెలలకు ఒకసారి రాను, మీకు కావాలన్న వాళ్ళు ఆశ్రమానికి రండి అంటే మేము వచ్చి ఒక్కొక్కళ్ళమే కదా 10 మంది వింటాం కదా అంటే మీ 10 మంది కోసం నేను ప్రయాణం రావాలా? అవసరమైన వాడు ఎతుకులాడుకుంటాడు, కానీ అవసరం కాని వాడు ఎవడు ఎతుకులాడుకోవాల్సిన అవసరం ఏముంది అని అట్లా చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్పాలా? ఆయన గారు తాత రాసిన తత్వం చదవండి. జై సద్గురు మహారాజుకి జై. సమేణమటోయి సద్గురుని పూజ చేయుట సమేణమటోయి, నిజ గురుని సేవ చేయుట సమేణమటోయి. 3 విల్ల కాడ ముష్టి 6 చక్రాల బండి కట్టాల, 8 గుర్రాల కళ్ళెం పెట్టాల. 6 చక్రాల బండి కట్టాల, 8 గుర్రాల కళ్ళెం పెట్టాల. 9వ గుర్రాన్ని తోలి కొట్టాల, 10వ వాణ్ణి పైన ఉంచాల సమేణమటోయి. సద్గురుని పూజ చేయుట సమేణమటోయి, నిజ గురుని సేవ చేయుట సమేణమటోయి. 3 విల్ల కాడ ముష్టి వెత్తాల, 6 బండముల వంట చెయ్యాల. 3 విల్ల కాడ ముష్టి వెత్తాల, 6 బండముల వంట చెయ్యాల. 9 మందికి పంచి పెట్టాల, 10వ వానికి భాగముంచాల సమేణమటోయి. సద్గురుని పూజ చేయుట సమేణమటోయి, నిజ గురుని సేవ చేయుట సమేణమటోయి. ఏరు లేని మరియాకు దేవాలి, భూమి లేని స్థలం మందు బరవాలి. ఏరు లేని మరియాకు దేవాలి, భూమి లేని స్థలం మందు బరవాలి. సచిన వాణ్ణి సంగ పెట్టుకొని బతుకున్న వాడికి పూజ చేయాలి సమేణమటోయి. సద్గురుని పూజ చేయుట సమేణమటోయి, నిజ గురుని సేవ చేయుట సమేణమటోయి. పట్టపగులు పచ్చి కర్ర కొట్టాల, చిత్తు చీకటిలో ఎండబెట్టాల. పట్టపగులు పచ్చి కర్ర కొట్టాల, చిత్తు చీకటిలో ఎండబెట్టాల.
రాత్రిమి పగులు లేని స్థలములో రంజమైన పిండి వంట చెయ్యాల సమేణమటోయి సద్గురుని పూజ చేయుట సమేణమటోయి నిజ గురుని సేవ చేయుట సమేణమటోయి తల్లి లేని పిల్లను తెచ్చి పెంచాలా తండ్రి లేని వాణికిచ్చి చెయ్యాలా తల్లి లేని పిల్లను తెచ్చి పెంచాలా తండ్రి లేని వాణికిచ్చి చెయ్యాలా కులము గోత్రములు లేని వాడొచ్చి కోరి పుస్తులు కట్టుచుండాలా సమేణమటోయి సద్గురుని పూజ చేయుట సమేణమటోయి నిజ గురుని సేవ చేయుట సమేణమటోయి దాసన దాసులకి దాసు కావాలా దాసు కమాల్ దాసు కావాలా దాసు కబీర్ దాసుకి దోషులకి వేడుకోవాలి సమేణమటోయి సద్గురుని పూజ చేయుట సమేణమటోయి నిజ గురుని సేవ చేయుట సమేణమటోయి 6 చక్రాలు పడిన అంటే అందరికి తెలుసుగా 6 చక్రాలు ఆధార శోధిష్ట మణిపూర్ కానాయిత విశుద్ధ అగ్నేయ 6 చక్రాలు ఈ 6 చక్రాలలో తిరిగే జీవుడే ఈ రథానికి రథసాధకుడు 8 గుర్రాలు అష్టమాదములు ఈ 8 అష్టమాదములు దీంట్లో తగులుకొని దీన్ని ఒక నాటకం ఆడిస్తున్నాయా తిప్పలు పడుతున్నాయి అందుకని వాటి కళ్ళెం పెట్టాలి 8 గుర్రాలు కళ్ళెం పెట్టాలి 9వ గుర్రాన్ని తోలి కొట్టాలంట అదేది సంకల్పాన్ని తోలి కొట్టాలి దాన్ని పుట్టకుండా 9వ వాడిని తోలి కొట్టాలి 10వ వాడిని పైన ఉంచాలి ఆ 10వ వాడే పరమాత్మ అది మట్టుకు ఉండాలి అక్కడ సామాన్యం అంటే 3 విళ్ళ కాడ ముష్టి ఎత్తాల 6 బండముల్లో వంట చెయ్యాలి 9 మందికి పంచిపెట్టాలి 10వ వాడికి భాగం ఉంచాలి 3 విళ్ళ కాడ ముష్టి ఎత్తాలి వినేది పోకూడదు చూసేది పోకూడదు అనేది పోకూడదు ఈ మూటని మూసుకుంటే అది కుదురుద్ది అది కుదిరినప్పుడు ఏమవుతుంది 3 వేళ్ళ కాడ ముష్టి ఎత్తాలి 6 వర్ణముల వంట చెయ్యాలి ఈ 6 శరచక్రాలు వీటల్లా ఈ జీవుడితోటి వంట చేయాలి నడిపించటమే తెలుసుకొని నడిపించటమే వంట చేయటం 6 బండంలో వంట చేయాలి ఈ నడిపించిన ఈ వంట చేసింది 9 మందికి పంచిపెట్టాలి 9 అయ్యి నవరంధ్రాలు 9 నవరంధ్రాలకి నువ్వు చేసిన ధ్యానం అంతటికీ పంచిపెడుతున్నావు అన్ని పంచుకుంటేనే కదా చూసేది నిగ్రశక్తిగా నిలవాలి వినేది నిగ్రశక్తిగా గ్రహించాలి అనేది నిగ్రశక్తిగా మూసుకోవాలి మౌనంగా అప్పుడు కానీ ఎన్నట్టు మలమూత్రాలు కూడా ఆగిపోవాలి అప్పుడు ఆ గుర్తు లేనప్పుడు అవి వచ్చేవి కూడా ఆగిపోవా గుర్తులోకి వస్తే కదా మళ్ళీ పోయేది అందుకని 9 మందికి పచ్చి పెట్టాలి ఆ వంటని పట్టపగులు పచ్చి కర్ర కొట్టాలి చిత్తు చీకటిలో ఎండబెట్టాలంట రాత్రి మీ బగులు లేని స్థలములో రంజమైన పిండి వంట చేయాలంట ఎట్లా పట్టుపగులు కొట్టాలంట పచ్చికర్రని చీకట్లో ఎండబెట్టాలంట రాత్రి బగులు లేని స్థలములో పట్టపగులు పచ్చి కర్ర కట్టాలి చిత్తు చీకటిలో ఎండబెట్టాలి రాత్రి బగులు లేని స్థలములో రంజమైన పిండి వంట చేయాలి మళ్ళీ కట్టెలు పెట్టి ఎట్రాశాడు చూడు పడుస్తుతనంలోనే మనసు ఉడికిపోక తలిగే పడుస్తుతనంలోనే పట్టాలి దీన్ని పడుస్తుతనంలో పట్టినప్పుడు బోధ ముదిరిపోయిన తర్వాత పట్టదు సంసార భ్రాంతిలో ప్రపంచ భ్రాంతిలో పోతుండదు అందుకని దీన్ని ఏ భ్రాంతి పట్టకముందే ఈ లోక భ్రాంతి పట్టకముందే ఈ పడుస్తుతనంలోనే ఇది పట్టింది అనుకో పట్టపగులు పచ్చి కర్ర కట్టాలి ఆ పచ్చి ఎప్పుడు ఉంటుంది పడుస్తుతనంలోనే ఉంటుంది పడుస్తుతనంలో పచ్చితనం ఎక్కువ ఉంటుంది ఆ పడుస్తుతనంలోనే పట్టాలి దీన్ని చిత్తు చీకటిలో ఎండబెట్టాలి చీకటి ఎక్కడ నలుపే చీకటి దాన్ని మూస్తే ఎండిపోతుంది ఎన్నెలు
మూస్తే ఎన్నెల్లో ఎండిపోతుంది. ఎన్నెలే కదా పాప, ఎన్నెల్లో ఎండిపోతుంది. రాత్రివి పగులు లేని స్థలంలో రమ్యమైన పిండి అంటారు. రమించు, రయ్యి లేదు, పగులు లేదు, నువ్వు నిద్రపోతుంది తిరుగుతాను. రాత్రి పగులు లేని స్థలంలో రమ్యమైన పిండి వంట చేయాలి. అది రమ్యమైంది, రమించటమే రమ్యమైన పిండి. తల్లి లేని ఏరు లేని మరి ఆకు తేవాలి, భూమి లేని స్థలమందు వరవాలి. సచ్చిన వాడిని సంక పెట్టుకొని బతికున్న వాడికి పూజ చేయాలంట. రాత్రి పగులు ఏంది? ఏరు లేని మర్యాద, భూమి లేని స్థలం. నీవు నేను అనే భేదం లేకుండా, ఏరు లేకుండా, నీ కులం నా కులం గొప్పది, నీ కులం గొప్పది, తగ్గుది. ఏరు ఉండకూడదు, నీ సందు నా సందు. ఏరు లేని మరి ఆకు తేవాలి. ఏరు ఎప్పుడైతే నీ సందు నా సందు భేదాభిప్రాయాలు లేకుండా పోయినాయో, నీవు నేను ఒకటే, నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే నేను భావం సంబోధన వస్తుంది. భూమి లేని స్థలం అందు పర్వాలి. భూమి మధ్య మంది ఏం భూమి ఉంది? ఇది రొట్టే ఇక్కడ. అది ముక్తి కాంత, కాంత. ముక్తి కాంతకి కంత ఉంది. ఆ కంతకి భూమి లేదా, చర్మమే అడ్డం. భూమి లేని స్థలం అందు పర్వాలి. సచ్చిన వాడిని సంక పెట్టుకొని బతికున్న వాడికి పూజ చేయాలి. సచ్చిందేది? అహంకారాన్ని చంపుకొని సంకలో పెట్టుకొని బతికున్న వాడికి ఆ పరమాత్మ పూజ చేయాలి. ఆ పరమాత్మకు సద్గురువు ఆయనకు పూజ చేయాలి. సమయమంటే సద్గురుని పూజ చేయటం అని అన్నాడు కదా, ఆ సద్గురువే ఆ పూజ. ఆ పరమాత్మే సద్గురు. ఆ పరమాత్మకి ఆ సామ్యాణమా ఆ పూజ చేయాలంటే అది తెలిపిన గురువు నిజ గురువు. ఆయనకి సేవ చేయాలంటే సామ్యాణమా? ఈయనకు సేవ చేయలేము, ఆయనకు పూజ చేయలేము. ఒట్టొట్టి మాటలు అయితే గట్టిగా చెప్పుకుంటుంటాం, అయ్య కడుపు నిండేటట్టు. తల్లి లేని పిల్లని తెచ్చి పెంచాలి, తండ్రి లేని వాడికి ఇచ్చి చెయ్యాలంట. కులము గోత్రం లేని వాడు వచ్చి కోరి పుస్తులు కట్టాలంట. వాడు ఈ తల్లి లేకుండా ఈడట పుట్టాడు, తండ్రి లేకుండా ఇదట పుట్టింది. ఈ కులమ గోత్రం లేనివాడు వచ్చి పుస్తులు ఎట్ట కట్టాలి? ఎంతమంది రాశాడు ఆయన? మనసుకి తల్లి లేదు, జీవుడికి తండ్రి లేడు. దీన్ని చేసిపోయి దంట కలిపితేనే ఇద్దరు ఒకటి అయ్యేది. దీన్ని దేశపోయి పారిపోయేదాన్ని దేశపోయి ఈ తిరిగే వాడిలో తోడు చేస్తే జంట అవుతారు. ఈ జంట అయిన వాళ్ళకి పుచ్చులు ఎవరు కట్టాలా? రెండు ఒకటయ్యి పరమాత్మ యందు ఎప్పుడైతే లేరమైంది అది పుస్తులు కడుతుంది. వీళ్ళతో కలిపి ముగ్గురు ఒకటయ్యి, మూడు ఒకటైపోయింది. అంతే. నాకేమన్నా చెప్ప సరిపోతుంది. నీకు కరెక్ట్గా చాలా అనుభవం ఉంది. అందుకని ఆయన ఎవరు? కమాల్ దాస్ గారి కొడుకు కబీర్ దాస్ గారు. వాళ్ళు సామాన్యులు కాదు, మహాభక్తులు అన్నమాట. వాళ్ళ ఇంటికి అతిథులు వచ్చారు. అంటే గుసులే వస్తే వీళ్ళకు వండి వాళ్ళకు వంట చేసి పెట్టడానికి ఇంట్లో గింజలు. అప్పుడు కొట్లో పోయి అడిగితే అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. తండ్రి కొడుకు మాట్లాడుకొని ఒక గడ్డపలుగు తీసుకొని సావుకారి ఇంటికి పోయి, వాళ్ళు ముందు పక్క ఉంటారుగా, అందరు కొడుకొనిచ్చి వెనక కర్ణం వేశారు. కర్ణం వేసి ఒక చేప తీసుకొని పోయాడు. ఒకవేళ గోల అయితే నాయన నా కుతి కోసుకొని తీసపో, నేను సరుకుల ముందు అందిస్తానని కొడుకు చేప గుడ్లోనే పెట్టుకొని లోనకు పోయి కర్ణం వేసుకొని లోనకు పోయి కావాల్సిన బత్యం మూట కట్టుకొని తెచ్చి తండ్రికి అంది పోయాలి. కర్ణంలో ఉన్నప్పుడు కర్ణాలు వేసేవాళ్ళు, గోడలకు మట్టి గోడలు కదా, కర్ణాలు వేసేవాళ్ళు. అప్పుడు ఆ మూట తండ్రికి అందించాలి. ఎప్పుడైతే దొంగలని తలుపులు తీసుకొని లోనికి రావడంలో నాయన ఈ చేప పెట్టి కుతికి కోసుకొని పోయాడు. తండ్రి ఏం చేశాడు? ఈ మూట ఒక సంకలో పెట్టుకొని కుతికాయ కోసుకొని కండవలో చుట్టుకొని ఇది ఒక సంకలో పెట్టుకొని వెళ్ళిపోయాడు. మొండెమాడు పడిపోయాడు. మొండెమాడు పడిపోయాలకు వచ్చి పట్టుకున్నా. మొండెని పట్టుకుంటే ఎవరు ఈ మనిషి? మొహం లేదు. తీసుకుపోయి ఇంట్లో పక్కన పెట్టి
పొద్దున్నే బండి మీద పెట్టుకొని ఊరేగింపుతో తీసుకెళ్తున్నారు దండు రేపిచ్చి. ఎవరైనా సరే ఈ మండం ఎవరిదో ఆ చిరుసు పెట్టకుండా దానం చేయకూడదు, చిరుసు అంటించుకొని దానం చేయించుకోవాలి అని చెప్పి శ్మశానానికి తీసుకెళ్ళాను. వీళ్ళు అప్పుడు ఈయన వచ్చిన అతిథితోటి చెప్పాడు, స్వామి ఇది మన అబ్బాయి కబీర్ దాసు, ఇలా జరిగింది, రాత్రి మీకు వంట చేసి పెట్టడానికి బత్యం లేకపోతే ఇట్లా పోయాము అంటే వాళ్ళు అప్పుడు అడిగితే అబ్బాయి ఏడంటే పని ఉండి వెళ్ళిపోయాడు. పని ఉండి అడిగి వెళ్ళాడు లేయ్య అన్నాడు. తీరంగా నిజం చెప్పాల్సి వచ్చింది. ఇది గంప తీసి గంప కింద మూసి పెట్టాడు. గంప తీసి తలకాయ చూపించాడు. నాయన ఎంత పని చేసేవారో తీసుకో తలకాయ అమ్మని చెప్పి శ్మశానాన్ని తీసుకొని పోయాడు. వాళ్ళు ముట్టించబోతున్నారు కాటనం మీద బండలు తగలబెట్టారు. అప్పుడు వీళ్ళు పోయి ఈ మునులు వీళ్ళు తపోనిష్టపరులు వీళ్ళు అన్నీ తెలుసుకున్న మహాత్ములు ఏ ఆకు తెచ్చి ప్రాణం పోయిన వాడికి ఆ పసురు బతికే ఉండదు సంజీవు అనే పసరు. అప్పుడు ఆ పసరు మొండానికి పూసి తలకాయకి మళ్ళీ తెక్కు పూసి అంటించి అయ్యి బూది తీర్థం మంత్రించి నోట్లో పోసి వేసాడు. అప్పుడు బయటపడ్డారు ఈ కబీర్ దాస్ కమాల్ దాస్ భక్తి. అప్పుడు దాకా వాళ్ళు ఎవరో తెలియదు. ఆ కబీర్ దాస్ గారి దగ్గరికి తర్వాత తండ్రి పోయిన తర్వాత కబీర్ దాస్కి ఇద్దరు భార్యలు అయితే ఆయన మగ్గం వేసుకుంటున్నాడు. ఏమన గారు పెళ్లి చేసుకోమని వాళ్ళ అన్న వదినే బలంతం చేస్తున్నారు. నేను ఒకసారి ఏదో అనగించాను, మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నారే, ఈ పెళ్లిలో సుఖం ఉందా కష్టం ఉందా? అయినా ఈయన కబీర్ దాస్ గారు ఇద్దరు భార్యలతో చేస్తున్నాడు, ఇది ఏందో తెలుసుకోవాలి, ఇది సుఖమా కష్టమా అని నేను ఆయన దగ్గరికి పోయి ఈయన వచ్చే సంగతి ఈయనకు ముందే తెలిసింది. ఏమన గారు ఏదో ఇది అడగాలని వస్తున్నాడు కానీ ఆయన ముందు మంచినీళ్ళు తెచ్చి అని చిన్న భార్యని పిలిచాడు. నేను పనితో ఉండాను అన్నది. పెద్ద భార్య గింజలు దంచుతుంది. ఆ గింజలు దంచి ఆమెను ఏమన గారు వచ్చారు మంచినీళ్ళు ఇద్దురామని ఏమే అన్నప్పుడు ఈ రోకలు పైకి పోయింది. అట్ట వదిలేసింది. ఏమంటంలోనే పైకి పోయిన రోకలు పైకి పోని ఏమని వాళ్ళకి పోయిన అట్టని వదిలేసి వెనక్కి వచ్చి మంచినీళ్ళు ఇచ్చి మంచం వేసి కూర్చోబెట్టి వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయింది. ఈయన వెళ్ళిపోయి తీసుకొని దాకా రోకలు ఆడి ఆగిపోయింది. అప్పుడు ఈయన మగ్గం వేసుకుంటా ఇట్లాంటి భార్య అయితే రాజయోగం గొప్పదని ఇది ఇట్ట అన్నాడు, అట్టాడి భార్య అయితే అటయోగం గొప్పదని ఇది అన్నాడు. కుంచున్నాడు, ఇది ఎట్టగొట్టి అది అట్టగొట్టాడు అని అర్థమైపోయింది. ఇద్దరు భార్యలు అందరికి దొరుకుతారా అని వదిలేసి అవసరం లేదని వెళ్ళిపోయాడు వదిలేసి. అందుకే ఏమన్నంత యోగి లేడు, సిద్ధయ్య అంత శిశువు లేడు, ఏమన్నంత యోగి లేడు, బ్రహ్మంగారు అంత గురువు లేడు. అయితే బ్రహ్మంగారు లాంటి గురువు లేరు, సిద్ధయ్య లాంటి శిశువులు లేడు అంటే ఇది చేస్తే కదా సేవ. ఉండారు, ఇప్పుడు ఉండారు, అప్పుడు ఉండారు. సిద్ధి పొందినవాడే సిద్ధుడు, బ్రహ్మతత్వాన్ని పొందినవాడే బ్రహ్మం కానీ బ్రాహ్మడు కానీ బ్రహ్మజ్ఞాని. అందుకని దీన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకొని మసులుకుంటే కానీ నిలవాలంటే శ్రమ చేయాలి. గురువు దగ్గర శ్రమ పడాలి, గురువు వాక్యాన్ని పట్టుకోవాలి. సమయణమా అలాంటి నిజ గురువు దొరుకుతాడా సేవ చేయటానికి? ఇందాక చెప్పాను కోటితనం ఇది రాత్రి పగులు అనకుండా చర్మం కోసి చెప్పులు చేసిన రుణం తీరదు, పగలు రేయి అనకుండా సేవ చేసిన రుణం తీరదు, తనుమనధనములు దారపోసిన రుణం తీరదు అన్నాడు. మరి అలాంటి రుణం అలాంటి గురువు దొరికినప్పుడు ఎలా చెయ్యాలి? చేయటం కష్టమే, దొరకటం కష్టమే. ఇంకేం కావాలి? అందుకని శాస్త్రాలు చాలా ఉంటాయి. ఒకటింది కలలేని మాదిగ వానికి మొలలేని భార్య అంట. దీనికి అర్థం మాత్రం చెప్పను, కథ మాత్రం చెబుతా. తలలేని మాదిగ వానికి మొలలేని భార్య అంట. మొల తల లేని భార్య భర్తలకి ముఖం లేని పిల్ల పుట్టిందంట.
ఆ ముఖం లేని పిల్ల అంచులేని బిందె తీసుకొని కట్టలేని చెరువుకి నీళ్ళ పోయిందంట. కట్టలేని చెరువులో మూతి లేని లేడొచ్చి ఏర్లు లేని గెరిక మేస్తుందంట. ఇది విచిత్రంగా దోరిసే పిల్లకి తిరిగి ఎనిక్కి వచ్చి తండ్రికి చెప్పింది. తండ్రి ఏం చేశాడు, రోలు సాడు చేసుకొని రోకలు అంబుగా చేశాడు. తల్లి చచ్చింది, పిల్ల బతికింది. ఈ తల్లి చర్మము తీసుకుపోయి 7 ఊర్లకు ఉద్యోగం చేశాడు. 7 ఊర్లకు ఉద్యోగం చేయంగా ఇంకా శారడంత మిగిలిందంట. శారడంత మిగిలితే ఆ శారడంత తీసుకుపోయి ఊరికి ఉత్తరాన మర్రి ఊడగట్టాడట. మర్రి ఊడగడితే మూతి లేని కుక్క పోయి 3 నెలలు పీకినా ముత్యం అంత తరగలేదంట. దీనికి అర్థంబు తెలిసిన దేశకులకి 12 నెలలు గడువిద్దును నేర్పుతోడా. చెప్పినా నేనిద్దు ఒక చిన్ని నగదు, చెప్పకున్నా నేను అడుగుదు ఒక చిన్ని మాట అన్నాడు. 12 నెలలు గడువు. ఎవరైనా తెలుసుకొని వస్తే నాకు చెప్పండి, తెలియకపోతే అప్పుడు అడగండి. చిక్కగా ఉంది, చెప్పండి తల్లి. అసలు చెప్తుంటేనే అటు ఇటు అర్థం. ఒక ఆయన మాకు ఇది ఏటపాలెంలో కిషారావు అని ఉన్నాడు, అనుభవం స్వామి శిష్యుడే. నేను ఎప్పుడు పిచ్చిదాని వాళ్ళు ఏమంటారు, మా ఆశ్రమంలో మాట్లాడను. ఎక్కడికైనా బయటికి పోతే కదిలిస్తే మాట్లాడటం. ఆమెకేం తెలుసు, ఆమెను పోయి మేము అడుక్కోవడానికి అంటారు. వాళ్ళు ఎవరైనా ఫోన్లు చేసేవి అందుకుంటుంటారు. వాళ్ళకి లేదు లేకపోతే నన్ను హాయిగా పంచుకొని ఎత్తున్నారు. నోరు కదలకుండా ఆయన కొనేది వాళ్ళకి దండం పెట్టుకొని. అమ్మో మా శిష్యుడికి ఒక్కడికి చెప్పు నువ్వు సమాధానం అన్నాడు ఏలేటు పెట్టి. అయ్యా నువ్వు అనుభవం స్వామి శిష్యుడివి, నువ్వు గొప్పోడివి, నీ శిష్యులు కూడా గొప్పోళ్ళు అయ్యి ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేంత మాత్రం దాన్ని నేను అని అన్నా. పౌర్ణాన్ని వస్తారు కదా, మళ్ళీ ఒక పౌర్ణానికి వచ్చి ఏందన్నా చెప్పమ్మా అన్నాడు. అయ్యా మీ శిష్యులకే నేను చెప్పలేను దాన్ని, నీకేం చెప్పేది అని. అమ్మ నేను ఎప్పుడు అన్నాను అన్నమాట. నోరు మూసుకో, తప్పుడు కొసలు పోయి కాకండి. ఇది ఇని మర్చిపోదు. ఈ మాట కాదు అమ్మ, గురువులకి జ్ఞాపకం ఉండకూడదు అంటారు. జ్ఞాపకం మర్చిపోయినవాడు దుష్టుడు, జ్ఞాపకం ఉన్నవాడు దైవం. దేవుడికి గుర్తుంటుంది, అన్నీ గుర్తుంటాయి, పుట్టిన కాడి నుంచి ఉన్నాయి కూడా. ఆయన మర్చిపోతాడా? ఆయన మర్చిపోతే సృష్టి ఎట్ట బతుకుద్ది? దేవుడు మర్చిపోతే జనాన్ని సృష్టి బతుకుద్దే? సృష్టి ఉండదే, సృష్టి లేదు అని ఇది చెప్పు అర్థం అన్న. అమ్మ నువ్వు చెప్పినవి చెప్పడానికే నాకు మాకు నోటికి చెప్పినవి చెప్పడానికే గుర్తు లేవు, అర్థమేం చెప్పామమ్మ అన్నాడు. మరి శిష్యులకు అక్కడికి చెప్పలేను అన్నావు కదా అయ్యా, మరి ఎందుకు చెప్పలేవు? మాట అయితే తేలిక మాట్లాడతారు. అందుకని విలువైన వస్తువు ఒకటి, తేలికైన వస్తువు ఒకటి. విలువైన వస్తువు ఏది, తేలికైన వస్తువు ఏది? నిలబెట్టుకోవడం. తేలికైన వస్తువా తీసి పడేయటం. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అన్న కానీ సులువుగా ఉల్లి పట్టు కన్నా తేలిగ్గా తీసేస్తారు. వాళ్ళల్లో ఉండే గొప్పతనాన్ని పట్టుకోవటం బరువు, చాలా దూరం. ఏంటంటే నిదానంగా ఆలోచించి ఎప్పుడో పట్టుకుంటారు, ఇది బరువు కదా. ఒక్క మనిషి దగ్గర ఉన్నది చిన్న తప్పు ఉంటే తేలిగ్గా తీసేస్తారు. అది ఇంత గొప్పతనం ఉండా కూడా గ్రహించలేదు. ఆ గ్రహించలేదే బరువు, తీసి పడేయటం తేలిక. ఇట్లా ఉంటాయి ఈ ధర్మాలు. అందుకని జై సద్గురు మహారాజుకి జై. చెప్పండి తల్లి, నాకు దాని మీదనే ఉన్న మనసు. వీడియో పూర్తి అయిపోతుంది, అది చెప్పండి తల్లి. తర్వాత ఏం చెప్పాలి? చెప్పారు కదా ఏంటది? అదొక పాట టైప్. మా గురువుగారు మరి నాకు చెప్పలా, 12 ఏళ్ళు గడువు ఇచ్చాడు, ఆయన దాటిపోయాడు. మీరు అంతకి అనుభవజ్ఞులు చెప్పండి. చెప్పండి అమ్మా, చాలా బాగుంది. వింటుంటేనే విచిత్రంగా రకరకాలుగా అవుతుంది. అంతా దగ్గరదేనమ్మా, అంతా దగ్గరదే. చెప్పుకుంటే చాలా ఉంది, వినాలంటే ఇంకా ఉంది. కరిగిపోయేది కాదు. ఈ వేదాంతం అంటే అంతులేంది, ఈ బ్రహ్మ విద్య అంతులేంది, పెరుగుతూ ఉంటుంది.
చెల్లెము చల్లుతుంటే కొత్త నీళ్ళు ఉన్నట్టు మయ్యగారు అనేవాడు. అమ్మాయి కొత్తలూరు చూసావా ఏడన్నా అనేవాడు. నేను ఊర్లో ఏమో నాకు తెలియదు కానీ కొత్త మీ దగ్గర ఊరుతుంటే తింటున్నానంట. పచ్చి ఎట్ట గ్రహిస్తావు అంట. ఆ ఊర్లో ఏడుంటే నేను ఎప్పుడు చూడలేదు కొత్త ఊరు అని అంటానేమని. ఆ కొత్తలూరు ఎన్ని నీ దగ్గర వింటున్నాను ఊర్లో ఏడుంటే నాకు తెలియదు అనేదాన్ని. ప్రతి ప్రశ్న అడిగి ఎక్కడో చెప్పలేకపోయేది. ప్రతి ప్రశ్న వేసి చెప్పమనేవాడు. ఆ గురుదయ్య ఎందుకు మంచి అన్నీ విన్నట్టుగానే వచ్చాయి సమాధానాలు. అప్పుడు అడిగాడమ్మా ఏ గురువు దగ్గర విన్నావా అని. నేను ఏ గురువు దగ్గర వినలేదని అయినా మీ దగ్గర వింటున్నా అంటే పచ్చి ఇదివరకు జన్మలో పర్వతం వచ్చావు అందుకని అన్ని అందిస్తున్నావు అనేవాడు. అంతా గురుదయ్య. తలలేని మాదిగవాడు, మొలలేని భార్య. ఈ జీవుడికి తల ఉందా? తలంటే తిరుగుతాడు. అరే రోజు మనిషికి మొల ఉందే? చెప్పుకునేది ఉంటే ఈ దాంట్లోనే ఒక దాంట్లోనే వాడు తిప్పుకోవడమే. ఈ తలా మొల లేని భార్యాభర్తలకి ముఖం లేని పిల్ల పుట్టింది సంకల్పం. అది అంచులేని బిందె తీసుకొని కట్టలేని చెరువుకి నీళ్ళకు పోయింది. అంచులేని బిందె ఆశ, కట్టలేని చెరువు జగత్తు. జగత్తుకి ఎడకట్టుంది ఉందే? లేదు. ఈ జగత్తులో అంచులేని బిందె తీసుకొని ఆ కట్టలేని చెరువుకి నీళ్ళకు పోతే మూతి లేని లేడు వచ్చి ఏర్లు లేని గెరిక మాస్తుందంట. ఇది ఆశపోయిందిగా, జగత్తులో చూసిందిగా, ఇంకా కానపడ్డ ఎల్ల మెయ్యటానికి పోతుంది భ్రమ. అదే మూతి లేని లేడి. భ్రాంతే మూతి లేని లేడి. ఏర్లు లేని గెరికలే కోరికలు. ఇక్కడ ఉన్నాయి తెలుగుతో వాళ్ళ అనుభవంతో ఇటు రకరకాల కొత్త అంతే. ఇక ఆశ అందుకని ఊరే ఇది తొంగి సూత్తే పోయిందే, దీని ఇష్టం వచ్చినట్టు జగత్తులోకి అని వచ్చి వెనక్కి తిరుక్కుంది ఈ ఆశ. వచ్చి మళ్ళీ జీవుల్లో కలుసుకుంది. తండ్రి కాడికి వచ్చి చెప్పింది. ఆయన ఏం చేశాడు? రోలు సాటు చేసి రోకలంబుగా వేసాడు. దీన్ని మూసేశాడు, దీన్ని మూసేశాడు పోను లోపలికి. అహంకారం తెచ్చింది, భ్రాంతి తెచ్చింది. ఆ సచ్చిన దాన్ని దేశకపోయి 7 ఊర్లకు ఉద్యోగం చేస్తే ఇంకా చేరడంత మిగిలిందంట. 7 ఊర్లు 7 వ్యసనాలకు పంచాడు. వ్యసనాలు ఉన్నాయి కదా, 7 వ్యసనాలు. ఈ వ్యసనాలకి ఆ మంచిదాన్ని పంచాడు. ఆ వ్యసనాలు బయటికి పోకుండా 7 ఊర్లకు ఉద్యోగం చేసి ఇంకా చేరడంత మిగిలిందంట. ఊరికి ఉత్తరాన మర్రి ఓడగడితే మూతి లేని కుక్క పోయి 3 నెలలు వీకినా వచ్చి అంత జరగదు. 3 నెలలు కాదు, సచ్చిందాక వీకినా జరిగేది కాదు. బతికింది ఏది? పరమాత్మ. దాన్ని ఎవరు వీకుతారు? తరుగుద్దేది చాలా. జై సద్గురు మహారాజ్ की जय।